ప్రభైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనా ధూపం ఛానల్ను వీక్షిస్తున్న మీకందరికీ క్రీస్తు పేరట వందనాలు. సంజు శాంసన్ T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. అందరూ ఊహించినట్లుగానే వెస్టిండీస్ పైన విజయం సాధించి సెమీఫైనల్ బరిలో అడుగుపెట్టింది టీమిండియా. వెస్టిండీస్ పై ఏకంగా 5 వికెట్లు తేడాతో విజయం సాధించిన టీమిండియా సెమీస్ బర్త్ ఖరారు చేసుకున్నది. సంజు శాంసన్ 97 పరుగులతో రాణించిన నేపథ్యంలో ఈ అఖండ విజయాన్ని నమోదు చేసుకున్నది టీమిండియా. ఈ దెబ్బకు వెస్టిండీస్ ఇంటి దారి పట్టింది. ఇక మార్చి 5వ తేదీన ముంబై వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ గెలిపించిన సంజు శాంసన్ పైన ట్రోలింగ్. వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన కీలక మ్యాచ్లో సంజు శాంసన్ అదరగొట్టాడు. వెస్టిండీస్ విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి క్రమంలో అద్భుతంగా రాణించాడు సంజు. ప్రతి మ్యాచ్లో విఫలమైన సంజు శాంసన్ ఇందులో మాత్రం 97 పరుగులు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా 4 సిక్సర్లు అలాగే 12 బౌండరీలు సాధించాడు సంజు. చివరికి బౌండరీలు కొట్టిన మ్యాచ్ గెలిపించాడు. అయితే మ్యాచ్ గెలిపించిన సంజు తన ఆరాధ్య దైవం జీసస్ను ప్రార్థించాడు. అది జీసస్ బలముతోనే టీమిండియా గెలిపించాను అన్న రేంజ్లో గ్రౌండ్లోనే ప్రార్థన చేశాడు. అప్పుడు అదే అంశం వివాదంగా మారింది. సంజు శాంసన్ అలా జీసస్ను ప్రార్థించడం పైన హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. అటు నెటిజన్లు కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రైస్తవ మతస్థులను టీమిండియా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో జెమిమా రోడ్రిగ్స్ కూడా టీమిండియాని గెలిపించి జీసస్ను ప్రార్థించింది. దీనితో ఆమెపై అప్పట్లో దారుణంగా కూడా ట్రోలింగ్ జరిగింది.